గుంటూరు మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వం దాటవేత ధోరణితో వ్యవహరిస్తోందని టీడీపీ ధ్వజమెత్తింది. అగ్ని ప్రమాద బాధితుల పరామర్శ పేరుతో ముఖ్యమంత్రి పరిహారంపై నిర్దిష్ట హామీ ఇవ్వకపోవడాన్ని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా తప్పుపట్టారు. నల్గొండ జిల్లాలో మీకోసం యాత్ర ముగింపు తర్వాత ఆయన ఇవాళ గుంటూరు యార్డు ప్రమాదంలో నష్టపోయిన రైతుల్ని పరామర్శిస్తారు. ఆనక ఖమ్మం జిల్లాలో ప్రజా చైతన్య యాత్ర కొనసాగిస్తారు. రైతు సంక్షేమం పేరుతో భారీ ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వం అన్నదాతను ఆదుకోవడంలో అన్ని విధాలా విఫలమైందని టీడీపీ ఆక్షేపించింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇంతవరకు పరిహారం ప్రకటించని వైఎస్ సర్కార్ ఇప్పుడు గుంటూరు మిర్చి రైతులను కూడా విస్మరిస్తోందని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బాధితులకు తక్షణం పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మిరప రైతుల విషయంలో ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా బూతులాటాడుతున్నాడు. ఈ రోజు అకాల వర్షాల వల్ల రైతులు పూర్తిగా నష్టపోయారు. అకాల వర్షాల వల్ల పూర్తిగా రైతులు నష్టపోతే ఇంతవరకు హామీ ఇవ్వలేదు. ఈ రోజు గుంటూరు మిర్చి యార్డులో పూర్తిగా మిరపకాయలను తగలబడిపోతే ఇప్పుడు కూడా అస్పష్టమైనటువంటి వైఖరిని అవలంబిస్తున్నాడు. ఈ రోజు రైతులంతా కూడా గుండె ఆగి చనిపోయే పరిస్థితికి వస్తున్నారు, గుండె కోతకు వస్తున్నారు. ఇది మంచిది కాదు. నేను అందుకని ముఖ్యమంత్రిని దూరం పోయి వచ్చిన తర్వాత ఆయన స్పష్టమైన హామీ ఇచ్చవలసింది. ఇవ్వకుండా పోయిన దాని పట్ల నేను నా తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. నల్గొండ జిల్లా మీకోసం యాత్రలో భాగంగా ప్రజా సమస్యలతో పాటు పార్టీ అంతర్గత వ్యవహారాలపై కూడా చంద్రబాబు దృష్టి సారించారు. కుమ్ములాట్లకు స్వస్తి చెప్పి పార్టీ పురోభివృద్ధికి కృషి చేయాలని తమ్ముళ్లకు హితవు పలికారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమేనంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. పేదరిక నిర్మూలనే టీడీపీ ధ్యేయమన్న ఆయన అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నా శరీరంలో చివరి రక్తపు బొట్టున్నంత వరకు పేదరికాన్ని గురించి ఆలోచిస్తాను. పేదరిక నిర్మూలన కోసం పాటుపడతాను. రైతుల ఆదాయం పెట్టడానికి కష్టపడతాను. కుల వృత్తులు చేతులు గౌరవిస్తాను. మన ఆడపడుచుల్ని వాళ్ళ కష్టార్జితుల కోసం, వాళ్ళ కన్నీరు చూడడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. మా తమ్ముళ్ళు ఎవరైతే నాకు స్వాగతం పలుకుతున్నారో తమ్ముళ్ళు మీ అందరికీ ఉపాధి కల్పించాలని, మీ అందరినీ ప్రయోజకులుగా చేయాలని, మిమ్మల్ని ఈ రాష్ట్రంలో ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్ది సమాజానికి మీ కుటుంబానికి ఉపయోగపడే విధంగా నేను చేస్తానని తెలియజేసుకుంటూ గుంటూరులో రైతుల పరామర్శ తర్వాత మీకోసం యాత్ర ఇవాళ ఖమ్మంలో ప్రవేశిస్తుంది.